మహారాష్ట్ర నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చారు. బాలల దినోత్సవం, పిల్లలతో మాట్లాడుతున్నారు. పిల్లలతో మాట్లాడుతున్న దగ్గర కనీసము ఇక్కడనైనా కొంత పిల్లలకు సబ్జెక్టు మాట్లాడతారు కావచ్చు, విద్య గురించి మాట్లాడతారు కావచ్చు. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి లేరు, ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉన్నది. దానికి సంబంధించిన ఏదైనా స్కూల్స్ గురించి మాట్లాడరు కావచ్చు అనుకున్నాం. కానీ అక్కడ కూడా కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ గారి గురించే మాట్లాడడం. సరే సంతోషం, నువ్వు ఎక్కడ పోయినా కూడా నీకు ఆ ఫోబియా ఒకటి వచ్చేసింది. రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయినా, ఢిల్లీకి పోయినా, ఆఖరికి పిల్లల కార్యక్రమానికి పోయినా కూడా కేసీఆర్ గారిని తిట్టాలి, కేటీఆర్ గారిని తిట్టాలి. మరి ఇంత మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు ఎందుకు కొడంగల్లో రైతులు దాదాపు 8 నుంచి 9 నెలల వరకు ఇప్పటి వరకు ధర్నాలు చేస్తుంటే, ఇంత తీవ్రంగా ఈ రోజు జాతీయ అంశం అయితే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు దాని గురించి ఒక్కసారి కూడా మాట్లాడతలేరు? అది కూడా మాట్లాడేసే ఇక పిల్లల దగ్గర, ఎల్బీ స్టేడియంలో పిల్లల దగ్గర రాజకీయాలు మాట్లాడుతున్నావు కాబట్టి నీ